వాస్తవంగా అధ్యక్ష, నేను మొదటి రోజున మీరు చూసుంటారు, ఆ రోజు రిపోర్ట్ వచ్చినప్పుడు యాక్షన్ తీసుకోవాలనుకున్నాం. యాక్షన్ తీసుకున్న తర్వాత ఒక రోజు నేను గమనే ఉన్నాను. ఉంటే తప్పు చేసిన వాళ్ళు మమ్మల్ని క్షమాపణ చెప్పమనే పరిస్థితికి వచ్చారు. ఈరోజు కూడా 4 రోజులు కౌన్సిల్లో గొడవ చేశారు. మేము చెప్పకపోతే నీతి నిజాయితీగా దేవుని మీద భయము భక్తి ఉండేవాళ్ళం మేము దోషులుగా నిలబెట్టి వీళ్ళు చేసే తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకునే పరిస్థితికి వస్తున్నారు. రాష్ట్రం మొత్తం మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మనం కూడా ఇంటింటికి చెప్పాల్సిన అవసరం ఉంది. హిందూ ధర్మాన్ని ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చాలా ఆవేశంగా మాట్లాడారు. నేను ఆయన ఆవేశంతో ఏకీభవిస్తున్నా. నేనేమంటున్నాను అధ్యక్ష, అన్ని మతాల్ని గౌరవించడం ఒక యాంగిల్, ప్రతి ఒక్కరి యొక్క మనోభావాలను గౌరవించడం ఇంకొక యాంగిల్. ఏ ఒక్క వ్యక్తి మనోభావాలు తీసే అధికారం వేరే వాళ్ళకు లేదు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటే చెప్తున్నా, వెంకటేశ్వర స్వామి భక్తుడిగా చెప్తున్నా, నాకేం నామో ఇది లేదు. వెంకటేశ్వర నేను బ్రతికున్నంత వరకు ఎక్కడున్నా కూడా వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడంలో నేను ముందుంటాను తప్ప ఎట్టి పరిస్థితుల్లో జరగని అని చెప్పి మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే అందుకనే దేశ ఇప్పటికే చాలా ప్రక్షాళన కార్యక్రమాలు పెట్టాం. అవన్నీ మీరు ఒకసారి చూస్తే ఈ ప్రభుత్వం వస్తానే చాలా క్లియర్గా లడ్డు కానీ అక్కడ ఉపయోగించే ఆహార పదార్థాలన్నీ కూడా FSSAI ధృవీకరించిన తర్వాత కొనుగోలు చేస్తున్నాం. AI కూడా ఉపయోగించి ఎక్కడ కూడా నాణ్యత దెబ్బతినకుండా చూస్తున్నాం.